ఫైనల్ గా కవిత రియాక్ట్ అయింది ఈ లెటర్ గురించి. ఎట్టి పరిస్థితుల్లో ఈ లెటర్ నేనే రాశాను, కానీ మా మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు ఏమీ లేవు, మా నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ నడిపించేది కేసీఆర్ అంటే కూడా కవిత కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి రియాక్షన్ గా కేటీఆర్ మాట్లాడుతూ ఇది కేవలం ధిక్కారం అంటూ కూడా కేటీఆర్ మాట్లాడిన పరిస్థితి. ఎందుకు ధిక్కారం ఏంటి అంటే, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ కుటుంబ రాజకీయ పార్టీ, ఎందుకంటే సౌత్ ఇండియాలో బీఆర్ఎస్ కుటుంబ రాజకీయం చేస్తుందని ఎప్పటి నుంచో ఈ పార్టీ మీద అలిగేషన్స్ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏమన్నా ఉంటే అంతర్గతంగా చూసుకోవాలి, కానీ ఇలాంటివి బహిరంగంగా మాట్లాడకూడదు అనేది కేటీఆర్ వర్షన్. సో ఇలాంటి నేపథ్యంలో అసలు లీకులు చేసింది ఎవరో మాట్లాడదాం. నా ఒపీనియన్స్ ఎప్పుడు నాకు కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు కవిత రాసిన లేఖ చుట్టూ తిరుగుతుంది. తన తండ్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కి ఎమ్మెల్సీ కవిత రాసిన లెటర్ ఇటు పార్టీలో అటు బయట కూడా పొలిటికల్ ప్రకంపనలు రేపుతుంది. ఒక పార్టీ నేత మరో పార్టీకి లెటర్ రాయడం సాధారణం, కానీ ఒకే పార్టీలో ఉండి రాస్తే దాన్ని ధిక్కారంగానే భావిస్తారు. సో ఇలాంటి వాతావరణంలో తండ్రి కూతుళ్ల బంధాన్ని పక్కన పెడితే ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధ్యక్షుడికి రాసిన లేఖ మాత్రం ఉన్నట్టుండి పొలిటికల్ హీట్ పెంచేసింది. అందులో చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించారు కవిత. పాజిటివ్ నెగిటివ్ అంశాలంటూ సుదీర్ఘ ప్రస్తావన చేశారు. నెగిటివ్ అంశాలపై బీఆర్ఎస్ లో ఎవరికి అభ్యంతరం లేకపోయినా నెగిటివ్ మీదే ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పార్టీ రజతోత్సవ బహిరంగ సభలో వేదిక మీద జరిగిన అంశాలు కూడా ప్రస్తావించారు కవిత. అలాగే కేసీఆర్ ఎవరికి యాక్సెస్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇదంతా ఒక ఎత్తు, పార్టీ అంతర్గత విషయం. కానీ పార్టీ అధ్యక్షుడికి స్వయంగా ఎమ్మెల్సీ రాసిన లెటర్ బయటికి ఎలా వచ్చిందన్నది $1 మిలియన్ క్వశ్చన్. ఇంత ఘాటుగా రాసిన లేఖను అది 20 రోజుల తర్వాత ఎవరు బయట పెట్టారన్న చర్చ జోరుగా జరుగుతుంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. ప్లీనరీ బహిరంగ సభ ముగిసిన తర్వాత మే 2న లెటర్ రాశారు కవిత. దీనికి సంబంధించి ఆమె అమెరికా పర్యటనకు వెళ్లే ముందు రూమర్లు వచ్చిన కొన్ని కొట్టిపారేశారు ఇటు బీఆర్ఎస్ నేతలు. అటు తెలంగాణలో జాగృతి నాయకులు కవిత అమెరికా టూర్ కి ముందే లెటర్ కు సంబంధించిన లీకులున్నా అప్పుడు దానిపై ఎవరూ మాట్లాడలేదు, సీరియస్ గా తీసుకోలేదు కూడా. చివరకు ఆమె అమెరికా నుంచి హైదరాబాద్ బయలుదేరిన గంటలోనే లెటర్ బయటికి రావడం ఆసక్తికరంగా మారింది. దాన్ని రిసీవ్ చేసుకున్న కేసీఆర్ బయట పెట్టే అవకాశం లేదంటున్నారు. సో ఇక మిగిలి ఉన్న రెండో ఆప్షన్ కవిత వైపు నుంచి, అంటే ఆ లీకు విషయం ఖచ్చితంగా ఆమెకు తెలిసే ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ సూచనలతో ఆమె అనుచరులే కాపీని బయటకు వదిలేరా, లేక ఆమెకు తెలియకుండా ఓవర్ గా రియాక్ట్ అయ్యే అనుచరులు బయట పెట్టారా అన్న ప్రశ్నలు కూడా సమాధానాలు వెతికే పనిలో బిజీగా ఉన్నాయి రాజకీయ వర్గాలు. అటు బీఆర్ఎస్ కూడా ఇందుకు బాధ్యులు ఎవరో తెలుసుకునే పనిలో పడిందట. కానీ మొత్తంగా ఈ వ్యవహారాల మీద అటు బీఆర్ఎస్ నాయకులు ఇటు కేసీఆర్ కుటుంబ సభ్యుల నుంచి ఆచితూచి స్పందిస్తున్నారు. అసలు బయటికి ఎలా వచ్చిందన్న విషయమై కవిత ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది వ్యవహారం.